తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 10:30కు నిందితులను రెండో అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వారికి నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులై టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ చావాడా, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 10:30కు నిందితులను రెండో అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వారికి నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులై టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ చావాడాతో తమిళనాడులో నెయ్యి సరఫరాకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేల్చారు.